మంచిది ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగం అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతున్న ఒక మంచి మాట ఏంటంటే, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను అనే మాట కనపడుతుంది. చెప్పండి, ఎవరంటే ఇతను? దమస్కులో శిష్యుడుగా ఉన్న అననీయ. అందరూ చెబితే బాగుంటుంది. దమస్కులో శిష్యుడుగా ఉన్న అననీయ. దేవుని బిడ్డలుగా మనము ఈరోజు నేర్చుకోవలసిన పాఠం, ఎప్పుడు వింటున్న వారిని గూర్చి గాక దేవుడు ఎందుకో కొన్ని సంగతులు మనం వినాలనుకుంటాను. అందుకోసమే ప్రత్యేకమైన ఈయనలో ఏముందలే, ఈయన దగ్గరే ఉందలే అన్నట్టుగా కొన్నిసార్లు బైబిల్ చదువుతూ దాటి వెళ్ళిపోయాం. వాళ్ళను వదిలిపెట్టి దమస్కు అనగానే ఎప్పుడు సౌలును గూర్చి పౌలుగా మార్చబడ్డాడు అనే సంగతులే వింటూ ధ్యానం చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ రోజున అననీయ అనబడిన వ్యక్తిని గూర్చి చెప్పాలన్నది ప్రభు ఇచ్చిన ప్రేరేపణ. ఈ అననీయ అనే పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం. చెప్పండి, ఎంతమంది? నాకెళ్ళి చూస్తాం, 3 చూపించండి. మరి నాకెళ్ళి చూస్తూ ఉండండి. అందరు కంట్రోల్ తప్పకూడదు. బండి కంట్రోల్ తప్పిందనుకో యాక్సిడెంట్లు అవుతాయి. అంతేనంటారా కాదంటారా? బ్యాలెన్స్గానే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. కంట్రోల్ తప్పకుండా చెప్పాలి. అదనమాట. ఇప్పుడు అననీయ అనబడిన పేరు కలిగిన వారు 3 ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. ఒక అననీయ ఇప్పుడు మనం చదివిన భాగంలో ఉన్నాడు. ఆయన దమస్కు అనే ప్రాంతంలో ఉన్న అననీయ అని చదివాం. ఇతడు శిష్యుడు అని శ్రేష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకొక అననీయ మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలోని 4వ అధ్యాయంలో మనకి, లేక 5వ అధ్యాయంలో కనపడతాడు. అక్కడ అననీయ అనే ఒక ఆయన మనకు కనపడుతుంది. 5వ అధ్యాయం ప్రారంభోచనం. అననీయ అనే ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలం అమ్మెను అని కనపడుతున్నాడు. ఈయనెవరు అంటే, మీకులాగా ఆది సంఘములో అపోస్తలులతో కలిసి దేవుని సంఘములో ఒక విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు. అననీయ అనే ఇతను సంఘములో ఉన్నాడు. ఆయనేమో శిష్యుడుగా, అంటే ఆయన సంఘంలోనే ఉన్నాడు. ఆయన కూడా ఆయనున్న ప్రాంతం దమస్కు, ఈయనున్న ప్రాంతం యెరూషలేము. వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం ఏంటి మీరు చెప్పండి? వీళ్ళిద్దరికున్న వ్యత్యాసం ఏంటంటే, ఈయన ఒక శిష్యుడుగా కొనసాగుతున్నాడు. ఇక్కడేమో అననీయ తన భార్య ఇద్దరు కూడా ఆది సంఘములో ఉండి అందరూ వాళ్ళకు కలిగినవన్నీ తీసుకెళ్ళి దేవుని సేవ కోసం ఇస్తూ ఉంటే, వీళ్ళు కూడా మనకు కలిగిన పొలాన్ని అమ్మి దేవునికి ఇద్దాం అనుకున్నారంట. భార్య భర్తలు ఏకమై పొలం అమ్మారంట. భార్య ఎరుకనే చెప్పండి పొలం అమ్మాడు. దానిలో మరి పొలం అమ్మిన తర్వాత వెంటనే డబ్బులు ఇవ్వరు కదా, ఇస్తారా? కొంచెం ఏదో ఒక అరాకొర మిగులుతాయి. మరి ఆ గడువులోపు డబ్బులు చేతికి రాగానే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు కలిసి ఒక ఆలోచన చేసుకున్నారు. పొలం అయితే అమ్మాము, ఉన్నదంతా అమ్మాము, ఉన్నదంతా కనుక తీసుకెళ్ళి ఆ పేతురు పాదాల దగ్గర పెడితే మరి మన సంగతి ఏందనుకున్నారేమో, దానిలో కొంత దాచుకొని కొంత తీసుకెళ్ళి పేతురికి ఇచ్చి, ఇంతకేనా అననీయ అమ్మిందంటే ఇంతకే అన్నాడు. ఆ కారణాన్ని బట్టి అననీయ చనిపోయాడు. వెళ్ళినోడు ఇంతవరకు రాలేదు, ఎటు పోయాడు ఏమో, సగమేమో ఏడబెట్టి సగం ఇచ్చొస్తానన్నాడు. వెళ్ళి మరి పేతురు గారితో ఏమైనా ముచ్చట్లు పెట్టి వ్యవహారాలు చేసి అక్కడే ఉండిపోయాడేమో, గతం మర్చిపోయి
ఈయనంతే ఎప్పుడు ఆడికెళ్తే ఆడే ఉంటాడని భార్య పిలుచుకొని రావటానికి వెళ్ళింది. చెప్పండి ఎవరిని? తన భర్త అయిన అననీయ అనబడిన ఆయన. ఈ అననీయ ఇంకా రాలేదు అనుకుంటుంది. పేతురు దగ్గరికి వెళ్ళయ్యా, ఉదయకాలం మా పెనిమిటి వచ్చాడు కదా, వచ్చాడు, ఏడు మరి చచ్చిపోతే అననీయను తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి యవనస్తులు వెళ్ళారు, ఇంతకు మీ పొలం సంగతి చెప్పు, ఈ పొలం ఎంతకేనా అమ్మింది అన్నాడు. అప్పుడు కూడా అవి ఏం చేస్తుంది, ఎంతకేనయ్యా అంది. ఎందుకు మీరు సాతాను ప్రేరేపణకు లోబడిపోయి పరిశుద్ధాత్మను మోసం చేయాలనుకున్నారు అంటూ, ఇదిగో నీ పెనిమిటిని పూడ్చిపెట్టడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి గవిన్ దగ్గరికి కూడా రాలేదు, నువ్వు కూడా చచ్చిపోతావని. కానీ ఆమె కూడా చచ్చిపోయింది. దేవుని బిడ్డలుగా సంఘములో ఉన్నవాళ్ళు, దేవునికి ఇచ్చి దీవించబడాల్సిన వాళ్ళు, దేవుని చేత బహుగా హెచ్చించబడవలసిన వారు ఏళ్లలోనే ఇంకా మాట తీరే సరిగ్గా లేకపోతే, అబద్ధం అనేదే పోకపోతే, వీళ్ళ జీవితాలు సరిచేసుకోలేకపోతే, వీళ్ళు సంఘములో ఉంటేనేమి వల్లకాడులో ఉంటేనేమి ఏదైనా ఒకటే. ఈ భార్యాభర్తల గురించి బైబిల్ చెబుతున్న వివరం ఇది. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేసి మూడో ఆయన దగ్గరికి వెళ్దాం. వీళ్ళు తప్పు చేశారు కదా, దేవుడు క్షమించేవాడు కదా. సిలువలో 7 మాటలు ఒక మాట ఏంది, తండ్రి క్షమించమని ఆయనే అన్నాడు కదా, క్షమించవచ్చు కదా అని మీరు ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకు వాళ్ళని చంపాడు? ఒక అవకాశం ఇస్తే వాళ్ళే మార్చుకునే వాళ్ళేమో తప్పు ఒప్పుకొని ఆ మిగిలిన డబ్బులు కూడా అయ్యా బుద్ధి వచ్చింది అని చెప్పి తెచ్చి ఇచ్చేవాళ్ళేమో అని ఒకవేళ మీలో ఎవరికైనా డౌట్ వస్తే, లోకములో చాలామంది మాట్లాడుకున్న మాట ఏందో తెలుసా, మీ దేవుడు అన్యాయంగా 2 భార్యాభర్తలు చంపేశాడు. మీ దేవుడు ఏదాళ్ళు లోకం వద్దు పాపం వద్దని చర్చికి వచ్చిన కారణాన్ని బట్టి మీ దేవుడు ఆయనకు మొత్తం వీలేదని కుళ్ళుతో వాళ్ళను చంపేస్తాడా? మీ దేవుడు చంపేస్తుంటే పేతురు అడ్డం పడకుండా పేతురు కూడా దేవుడు పక్షంలో ఉండి వాళ్ళను చంపటానికి కారణం అవుతాడా? దేవుడు ఇప్పుడు క్షమించేవాడా కసాయోడా అని ప్రశ్నిస్తున్నారు. వాటి మీద పుస్తకాలు కూడా రాస్తున్నారు, వీడియోలు కూడా చేస్తున్నారు. నేనేమంటానంటే, దేవుడు క్షమించే కాలం ఒకటి ఉంటుంది, ఆయనే కఠినంగా ప్రవర్తించే కాలం చెప్పలేంది ఉంటుంది. అదేందండి, వాళ్ళకి అంతకుముందు ఎప్పుడన్నా క్షమాపణ దొరికిందా అంటే, దొరకకపోతే సంఘంలోకి ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎక్కడున్నా మిమ్మల్ని నేను అడుగుతాను ఒక ప్రశ్న, మీరు ఎవరు మీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పకుండా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. ఉండారా? ఏదో ఒక సన్నివేశం మిమ్మల్ని ఒప్పింపు చేసి, నిజమే కదా నేను చేసిన పాపాన్ని బట్టి కదా ఈ రోగం, నేను చేసిన దోషాన్ని బట్టి కదా యేసు ప్రభు కలువరి సిలువలో ప్రాణం పెట్టిందంటూ మీరు ఒప్పుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇక్కడి నుంచి మంచిగా బ్రతుకుతాం. ఎట్ట బ్రతుకుతాం అంటే, మంచిగా బ్రతుకుతాం అంటే ఎప్పుడన్నా ఒకసారి అబద్ధం ఆడతామనే, ఎప్పుడన్నా ఒకసారి సినిమా చూస్తామనే, బోరు కొట్టినప్పుడన్నా సీరియల్ చూడకపోతే అట్టు పాస్టర్ గారు అట్టాన్ని వచ్చారా మీరు ప్రభు దగ్గరికి? మీరు ఎవరు చెవట్లు అంటే మొత్తానికి అందులో కథలో ఉండారా మీరు కూడా? దేవుని పిల్లలుగా మనము దానిని విడిచి దేనిలోకి వచ్చింది, ఇక నుంచి మేము నమ్మకంగా ఉంటాం. వీళ్ళిద్దరూ నమ్మకంగా ఉండని కారణాన్ని బట్టి వీళ్ళ చావును దేవుడు ఎందుకు కోరాడో తెలుసా? ఇక నుంచి ఎవ్వరు కూడా ఇలాగ తప్పు చేయకూడదు సంఘములో. అట్ట గనక మన సంఘంలో చేస్తే ఎంతమంది మిగులుతారు మీరు చెప్పండి? తలలు ఎత్తాలి. ఇటు విజయమక్క తలెత్తి చూడండి. ఎందుకు దొంగల్లాగా తలకాయలు దించుతారు? మీరే తప్పు చేసినట్టే ఉంటుంది. చూడండి, నాకెళ్ళి చూడండి. దేవుడు గనక మనం చేసిన తప్పుకి వెంటనే గనక శిక్ష వేసి మరణించేటట్టు చేస్తే ఒక్కళ్ళు మిగులుతారా?
అందుకనే కదా మళ్ళీ మళ్ళీ మనం అబద్ధాలు ఆడుతుంది, మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గరికి దూరం అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఈ ఆదివారం వెళ్ళకపోతే ఎట్ట, ఈ పాస్టర్ గారు మాట వినకపోతే ఎట్ట, అవి ఏం ఉండదు. మనకిష్టం వచ్చినట్టుగా మనం ఉంటున్నాం కానీ దేవుడు మనల్ని ఏం చేయకూడదు. మనం పడుకుంటే మన మంచం చుట్టే తిరగాలి, మనం బస్సు ఎక్కినా ఎక్కియాలి, సీటు ముందే ఆపి పెట్టాలి మనకి. అవునా? అందరికీ జలుబులు దగ్గులు రోగాలు వస్తున్నా మనకు మాత్రం ఏ కీడు. అది ఎంత స్వార్థం అండి. ఈ అననీయ భార్య సఫీరా అనబడిన వాళ్ళు చచ్చిపోవటమే మంచిదా, సావకుండా ఉంటే మంచిదా? మీరు ఒక మాట చెప్పండి, నేను ముందుకు వెళ్తాను. చెప్పాలి అన్న, చెప్పండి. చచ్చిపోవటమే మంచిదా, సావకుండా ఉంటే బాగుండేదా? మీరు చెప్పండి. వీళ్ళు మరీ దారుణం అయిపోయారు. చచ్చిపోవటమే మంచిది. దేవుడు ఆ పద్ధతిని అవలంబిస్తే మనం ఉంటామా? చెప్పండి. దేవుడు గనక అదే పద్ధతిలో గనక కొనసాగుతూ ఉంటే భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగలరు. అందుకని అననీయలాగా ఉంటారా? చెప్పండి, ఉంటారా? దేవుడిలాగే ఉండాలా? మనం కూడా మన పద్ధతులు మార్చాలి. ఇప్పుడు రండి, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఆయన ఎక్కడ కనపడతాడు మనకంటే ఇదే అపోస్తుల కార్యాల గ్రంథంలోని 23వ అధ్యాయంలో ఆయన ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా మనము అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివితే అక్కడ మనకు కనపడే మాట ఏంటంటే, మొదటి మాట చదువు. పౌలు మహాసభలోని వారిని తేరిచూసి, సహోదరులారా, నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలిగిన వాడనై దేవుని యందు నడుచుకొనుచున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ. చాలమ్మా, అక్కడ మనకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటి. ఈయన ప్రధాన యాజకుడైన అననీయ. ఇశ్రాయేలీల గోత్రాల్లో, ఇశ్రాయేలు ప్రజలందరిలో దేవుడు లేవీ గోత్రాన్ని యాజక గోత్రంగా ఎన్నుకున్నాడు. ఈ యాజక గోత్రములో ఒక్కళ్ళను మాత్రమే ప్రధాన యాజకుడిగా ఎన్నుకుంటాడు. మంత్రులు చాలామంది ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఒక్క ఆయనే ఉండట్టు. అమ్మ వింటున్నారా? మంత్రులు చాలామంది ఉన్నట్టుగా ముఖ్యమంత్రి ఒక్కడే రాష్ట్రానికి ఉన్నట్టు ఇశ్రాయేలీల్లో ఒక గోత్రం యాజక గోత్రం అయినప్పటికీ ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కరే అవుతారు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? అననీయ. ఈ అననీయ అనే పేరు అనన్య అని కూడా పిలిచారు. ఆ పేరును బట్టే పాత నిబంధనలో అనన్య అనే పేరును బట్టేనంట ఈ అననీయ అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతున్న మాట. ఇప్పుడు ఇంతకీ ఈ అననీయ అనే ఈ పేరుకు యెహోవా దయ లేకపోతే యెహోవా దయాళుడు అని అర్థం వచ్చింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని మీరు చదివారు కదా చాలాసార్లు. యెహోవా దయాళుడు అనే పేరుకు ఇదిగో అననీయ లేకపోతే అననీయ అనే పేరుకు యెహోవా. అందుకని ఈ 3 పేర్లు చదివించింది. ఈ 3 అననీయ అనే 3 మనుషుల్లో నుండి దమస్కులో ఉన్న అననీయాను గురించిన సంగతులు మనం వినబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఎందుకో మరి వారం అంతా అలసిపోయి పనిచేసి నిద్రపోక తిండి తినక శాలల్లోనే తిరిగి ఈరోజు ఏదో అడావుడిగా స్నానం చేసి అక్కడికి వచ్చినట్టుంది నాకు. ఇప్పుడు దాకా శాలల్లో ఉండి ఒక్కసారి ఫ్యాన్ కిందకు వచ్చేటప్పటికి ఎవడు కొడితే దెమ్మ తిరిగిద్దట, ఏంది అటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద అవసరమైతే అవి ఆపుకోండి. మీకు కొంతమంది చెబుతారు, అన్న నాకు అసలు ఫ్యాన్ గాలే పడదన్న. ఆపేయండి, ఇబ్బంది ఏముంది. మీరు తిరిగే కాడకి దాన్ని తిప్పటం ఎందుకు, మీటర్ తిరగటం ఎందుకు, కరెంటు బిల్లు రావటం ఎందుకు? వింటారా? ఇప్పుడు ఇంతకీ నేను అననీయ గురించి ఏం చెప్పలా. అటు చుట్టూ తిరిగి 3 అననీయులు బైబిల్లో ఉండారని మాత్రం చెప్పా.
దానికే ఇప్పటికే తిరిగిపోతున్నారంటే మరి ఆఖరి దాకా ఉంటారా? ఆర్డర్ ఏమన్నా ఇవ్వాలి పెట్లకి బొట్లకి. స్తోత్రం చెప్పడే, చెప్పాలి. మేము వాక్యం వినన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేలేరా, ఎవడో ఒకడు ఉండాలి కదా మనోడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చక్కగా ఇంటే మధ్యలో ఈ స్తోత్రాలు, చేతులు ఎత్తటాలు, గట్టిగా అరవటాలు ఏముండవు. నేను కూడా నెమ్మదిగా చదువుతా. నేను కూడా పెద్దగా చదవటం అలవాటు చేసుకుంది మీ నుంచే. అర్థమైందా? నేను బయట పెద్దగా మాట్లాడతానా? మరి ఎందుకని అరిపిస్తున్నారు నన్ను? నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు, చక్కగా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది. కానీ ఎందుకో నాగేటి తోటలోకి వెళ్ళి ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి ఒక పండు తెచ్చి దాన్ని కష్టంగా ఒలిసి పెట్టాల్సినట్టు అయిపోతుంది. ఇప్పుడు రండి, మనము అననీయ అనబడిన వ్యక్తిని గురించిన కొన్ని సంగతులు విందాం. ఇప్పుడు మీరు రాసుకుంటారా? మొదటి మాట, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను అనే మాట మనం చదివాం. ఎవరంట ఇతను? దమస్కులో అననీయ అనబడిన శిష్యుడు. దేవుని బిడ్డలారా, కొద్ది కాలంగా మనము శిష్యులు లేకపోతే శిష్యులలో ఉండవలసిన లక్షణాలు, శిష్యులు కలిగి ఉండవలసిన లక్షణాలు, లేకపోతే ఆ శిష్యులు కలిగి ఉన్న లక్షణాలు మనం ఎలాగుండాం అంటూ కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. ఈ అననీయ అనబడిన ఆయన గూర్చి శిష్యుడు అని చదువుతున్నాం. ఆయనలో ఉన్న లక్షణాలు మనము చదువుదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయములో 22వ అధ్యాయము 12వ వచ్చిన భాగం మనం చదువుదాము. ఈయనలో ఏమేమి ఉన్నాయో మనం కొన్ని మాటలు. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఈ మాట ఎవరు చెబుతున్నారు? అననీయ చెప్పుకోవట్లా. ఈ మాట సౌలు అనబడిన ఆయన దేవుని దర్శనాన్ని పొంది పౌలుగా మారినాక సాక్ష్యం చెబుతున్నాడు. బాయ్ సౌలా, నీవు పౌలుగా ఎట్లా మారావు అంటే, నేను యెరూషలేములో ఉన్న సంఘాన్ని పాడు చేశానండి, దమస్కులో ఉన్న సంఘాన్ని కూడా పాడు చేయటానికి వెళ్తుంటే మార్గంలో నాకు ఒక వెలుగు కనపడిందండి. నేను కింద పడిపోయానండి, నేను లేచానండి, స్వరం విన్నానండి, నేను ఇదిగో తిన్ననది అనబడిన వీధికి వెళ్ళానండి, అక్కడ నేను ఒక ఇంట ఉండానండి. నేను ఆ ఇంట్లో 3 రోజులు ఉండగా ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నాడండి. ఆయన పేరు అననీయ. ఆ అననీయ అనేవాడు సామాన్యుడు కాదండి. ఆయనలో 2 లక్షణాలు ఉన్నట్టుగా చెబుతున్నాడు. 12వ వచనంలో ఏమి రాస్తున్నాడు తెలుసా? అతడు యూదుల చేత లేకపోతే ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడైన వాడంట. ఎవరంట అననీయ చెప్పండి? దేనిని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి భక్తిపరుడు అంటున్నాడంటే, ఇప్పుడు నేను ఎట్లా అంటా చూడండి, మా సుమాంజలి ఉందనుకో, ఆ పిల్లనంటే అసలు ఏ గోల ఉండదు. ఆ ఇస్తరాకుల కాడికి వెళ్ళినాక వాళ్ళందరూ ఆ మెట దగ్గర వాళ్ళు ఎవరో త్రిపురాంతకు వాళ్ళు వచ్చినప్పుడు, నీ హైట్ ఎంత అమ్మాయి అంటే, నా హైటు 6 అడుగులు 3 అంగుళాలు అందనుకో. ఎన్ని అడుగులమ్మా? 6 అడుగులు 3 అంగుళాలు అందనుకో. నువ్వు గొలియాతోళ్ళు మనవరాలువా? ఎంత నీ హైటు? 6 అడుగులు 3 అంగుళాలా? ఎట తెలుసు? అంతే నా హైటు అందనుకో. మనం ఇప్పుడు ఆ పిల్ల హైటు ఎంత అని నిర్ధారణ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? టేపుతోనన్నా కొలవాలి, స్కేల్తోనన్నా కొలవాలి. కొలబద్ద లేకుండా ఒకవేళ మనం చెప్పుకుంటే చెప్పండి, అది చెప్పండి తప్పే.
ఈ అననీయ అనబడిన ఆయన భక్తి ఎంత అని దేనిని బట్టి ఈయన కొలతేస్తున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి అనండి. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒకడు తనకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు గనక పాటించకపోతే, 9 పాటించినా ఒక దానిలో తప్పిపోయినా అతడు ఆ 9 కూడా పాటించిన వాడి కింద లెక్కే. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించాలంట. లేకపోతే 1 పాటించినా, 2 పాటించినా, లేకపోతే 8 పాటించి 2 తప్పిపోయినా, లేకపోతే 9 పాటించి 1 తప్పిపోయినా ధర్మశాస్త్రాన్ని బట్టి ఇతడు భక్తి కలిగినోడని ఎవరు చెప్పరు. పౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు, విన్నవాడు, గ్రహించినవాడు, ధర్మశాస్త్రములోనే గొప్ప పాండిత్యాన్ని నేర్చుకున్నవాడు గనక ఈ పౌలు చెబుతున్నాడు సాక్ష్యం. ఇదిగో అననీయ అనే ఒక అతను ఉన్నాడు, అతడు భక్తి కలిగిన మనుషుడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సాక్ష్యం ఉందండి అననీయకి. చెప్పండి, దమస్కులోని శిష్యుడైన అననీయకి ఏముంది? గొప్ప సాక్ష్యం. ఎవరి మధ్యలో? అప్పటిదాకా ఒక కసాయి అనబడినవాడు, ఎంటెంట తెచ్చి సంఘాన్ని చంపుతున్నవాడు, అనేకులను హింసించి చెరసాల్లో వేసి చిత్రహింసలు చేస్తున్న ఒక శత్రువు లాంటి వాడి దగ్గర అననీయాకు మంచి సాక్ష్యం ఉందంట. భక్తిపరుడు. పౌలు అంటాడు, నేనే కాదు బాబు, ఆ ఊర్లో అందరూ ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? చూడండి, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తుతిస్తారా ప్రభువుని? ఎంతమంది చేత మంచోడు అంటే ఈయన? ఎంతమంది చేత? ఎందుకు? మంచి దేవుణ్ణి నమ్ముకొని ఆయన శిష్యుడుగా మారాడు. ఇప్పుడు ఈ సాక్ష్యం మన దగ్గర ఉందేమో చూసుకోవాలి. నిన్ను గూర్చి ఎవరిస్తారు సాక్ష్యం? నిన్ను గూర్చి, అబ్బా ఇది ఇతను మంచోడు, ఈ అమ్మాయి మంచిది, ఒకప్పుడు చెడ్డదే కానీ యేసును నమ్మినాక మంచిగా మారిందని నిన్ను గూర్చి ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు? అసలు ఆ సాక్ష్యానికి విలువే లేకుండా పోయింది. అర్థమైందా? కొంతమందికి ఏమి లేకుండా పోయింది సాక్ష్యానికి. అంటే అసలు నువ్వు ఎందుకు మారావు? ఆ పిల్లను ఒక పిల్లను లేచి సాక్ష్యం చెప్పే తల్లి ఆ సేవ ప్రారంభించిన రోజంటే మేము అంకులు రాకముందే మేరమ్మ దగ్గరికి వెళ్ళి మేలు పొందుతున్నాం. అసలు మేము యేసయ్యలో శిఖరాలకి ఎక్కేసాం, ఆ అంకులు వచ్చాడు కాబట్టి ఇంకా ఆడకపోతాం ఎందుకని ఏడకొస్తున్నాం. ఏం మారావంటే ఏం మారలా. సాక్ష్యం అంటే ఏంటి? ఇతను భక్తిపరుడు. ఎట్లా? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఎట్లా? యేసయ్యను బట్టి. భక్తిపరుడు అంటే అడ్డనామాలో నినువు నామాలో పెట్టి కాషాయ వస్త్రాలు ధరించి ఏదో ఒక కొబ్బరి చెప్పు సగం తీసుకెళ్ళి సగం ప్రజలకు పెట్టి లేకపోతే ఏదో చేసి ప్రజలకు కనబడితే కాదు. భక్తి అనేది అది ఒకరోజు, వారానికి 2 రోజులు కాదు, జీవిత దీక్ష అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏందంట? జీవిత దీక్ష. ఆయన ఎవరో ఒక ఆయన మాలేసుకున్నాడు. ఏమండి సుబ్బారావు గారు అన్న. నేను సుబ్బారావుని కాదు స్వామి అని పిలవాలి. ఎన్ని రోజులు పిలవాలి మిమ్మల్ని? ఇది తీసిన దాకా పిలవాలి. ఎందుకు? నేను దీక్షలో ఉండాను అన్నాడు. తప్పు లేదు. నా ఈ రోజులు ఆయన నియమించుకున్న రోజులే దీక్ష. తర్వాత ఏమవుతాడు? స్వామి ఏమవుతాడు? స్వామి ఆడే దాగి పడిపోతాడు అక్కడ శబరిమలైలో. మేము యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఇక్కడ నుంచి మా స్నేహితులు మాలేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, నాకు కూడా స్వామి మాల వేయాలని బాగా ఇష్టం. మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు. మీకు కూడా ఇష్టం ఉంది అని చెప్పండి, అందరూ కలిసి ఒకసారి వేద్దాం. మీకు కూడా అందరికి వేస్తాం చూడండి మరి అవకాశం ఉంటే.
అటు ఎవడన్నా మా స్నేహితుడు వెళ్తున్నాడు అనుకో, రే అక్కడ కత్తులు సవగ్గా దొరుకుతాయి అంట, నువ్వు కొనుక్కురారా అని అడిగి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అటు శబరిమలై నుంచి కత్తులు, అక్కడ నుంచి తాగే మందు బాటలు తెప్పించేవాళ్ళు. స్వామి తెస్తాడా నిజంగా చెప్పండి? దీక్షలో ఉన్నవాడికి ఆడితో పనే ఉంది, రే పనికి మాలినోడా, నేను ఇది వదిలిపెట్టి దీక్షలోకి వచ్చాను అని చెప్పాలి. వాడు మాకొక 4 కొని వాడొక 4 కొనుక్కొని ఆడే 2 దాగి రైల్వే ట్రాక్ మీద పడితే అనుకోకుండా బండి వచ్చి కనుక వెళ్తే గుర్తు తెలియని వ్యక్తి అని పొద్దున్నే పేపర్లో వస్తే ఆడి జేబులో ఉన్న ఏదో ఒక ఐడి కార్డుని బట్టి పేపర్ ఒకటి వేస్తాడు, ఇతను ఫలానా ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలానికి సంబంధించిన వ్యక్తి, మావాడే అని అప్పుడు వెళ్తారు వీళ్ళు. శవం ఏమి దొరకదు అప్పటికి. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి, జీవితకాల దీక్ష పట్టిన వాడే భక్తిపరుడనే సాక్ష్యం పొందుతాడు. అంజిబాబు అని మామ అని పిలుస్తాంలే, మాతో పాటు వ్యాపారం చేసేవాడు. భార్యాభర్తలు అందరం, అమ్మ నాన్న మేమందరం ఒకసాటే ఉన్నాం. ఆయన పాపం దీక్షలో ఉన్నాడు, మాలేసుకున్నాడు. వాడు చూస్తూ ఉండి అన్నాడు, అలా ఆవిడ ఎవరు రాకుండా చూడమన్నాడు. ముసుకేసుకున్నాడు, 2 పీకులు పీకాడండి. ఏంది అలా ఆవిడ కొట్ల సిగరెట్ వెలిగించి 2 పీకులు లోపల ముసుగులో పీల్చాడు. నేనెందుకో ఉండట్టు ఉండలేక, అత్త ఇప్పుడు దాకా మామ ఏడే ఉన్నాడు ఏడు అన్న, ముసుగులో ఉన్నాడయ్యా అంది. వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ముసుగు తీస్తే ఒక్కసారి గప్పును పొగ బయటకు వచ్చింది. ఏంది మావ అంటే దోపం అంటే అది. నేను అన్నాను, మానుకోలేనోడికి ఎందుకు ఈ పనులు, మానుకుందామన్న ప్రయత్నంలో చేస్తున్నాను అల్లుడు, తిప్పలు పడుతున్నాను అన్నాడు. కానీ అప్పుడు నేను కూడా ప్రభువు నమ్మలేదు కనుక ఇప్పుడైతే చెప్పేవాడిని, యేసయ్య దీక్ష కనుక పడితే ఆయనే మానిపిస్తాడని చెప్పేవాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు వాక్యం? ఈయన ధర్మశాస్త్రమును బట్టి భక్తిపరుడు అనే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. చెప్పండి, ఎవరంటే ఈయన? అననీయ. మనం ఎవరినైనా యేసయ్య దగ్గరికి తీసుకురావాలనుకుంటే మనము సాక్ష్యం చెప్పేదానికంటే మనం సాక్ష్యాన్ని కలిగి ఉండటం వల్లనే వాళ్ళు రాగలుగుతారు. నీకు 4 గేదెలు ఉన్నాయి అట్ట, నేను బర్రెలక్క గురించి చెబుతున్నాను అనుకోబాకండి, వాళ్ళకు 2 అని అంటుంది. అసలు ఆ పిల్ల గురించి మనకు వద్దనే వద్దు. అర్థమైంది? ఒకవేళ 4 గేదెలు ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఆడిని ఇంటి దగ్గర కట్టేయాలి, అంతేనా కాదా? చర్చికి వచ్చేటప్పుడు మరి తోలికెళ్ళటానికి వీలు పడదు కదా, ఎవరు లేరు, భార్యాభర్తలు 2 మందిరంలో ఉండాలి, వాటిని కట్టేయాలి. అందుకని తెల్లవారుజామునే లేచి ఎవరో ఒకళ్ళ చేలోకి వెళ్ళి దొంగ గడ్డి కోసుకొచ్చి చాటుకెయ్యాలి. ఎందుకంటే మంచి గడ్డి నిజాయితీగా తేవాలంటే ఎవడో కాలువ దాటి వెళ్ళాలి, అంతేనమ్మా, కాలువ దాటి వెళ్ళాలంటే దూరం కదా. అందుకని తెల్లవారుజామున ఎవరు లేవకముందు మీ ఇంటి పక్కన ఉన్న 2వ చేలోకి వెళ్తే 4 మోపులు కోసేయచ్చు. తెల్లారిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ చేతులు ఎరగా, వాళ్ళ కాళ్ళు ఎరగా, వాళ్ళ చెవిలోకి వచ్చిన దానికి గట్టలు రాను, గడ్డలు లేవా, నన్న తిట్టుకొని ఒట్టి తీసి గట్టు మీద పెట్టాను, నీవు మాత్రం ఏముండదు, ఏడకొచ్చి మాత్రం ఆకాశం ఉందన్న ఆసీనుడా. నువ్వు కోసేటప్పుడు ఎవరో ఒకరు చూడకుండా ఉంటారా? నేను అంటున్నా, నువ్వు వచ్చినాకైనా మీ ఇంటికి వెళ్ళి చూస్తారు వాళ్ళు. ఇదే ఈ మొదనుష్టపుదే. మోర పొడుగు అట్టలేని బైబిల్ ఒకటి తీసుకొని చర్చికి వెళ్ళిద్ది, మా చేలో దొంగ గడ్డి వచ్చి, ఏంది దాని భక్తి అనరా? చెప్పండి, అంటారా? సంతోషమా మీ ఊర్లో అంటారా? అసలు మా ఊర్లో అనరా అంటదా? అదిగో ఇప్పుడు చెప్పండి, మన సాక్ష్యం ఎక్కడుంది? రాగానే పాస్టర్ మాడు కూర్చుంటే, అక్క నేను కూడా సాక్ష్యం చెబుతాను అక్క. ఏం చెబుతా? కోడి గుడ్డు పెట్టలేక బాధపడుతుంటే కొబ్బరి నూనె రాశా, దెబ్బను గుడ్డు పెట్టింది. నేను అంటున్నాను, ఈ కృతజ్ఞత సాక్ష్యాల వల్ల ప్రజలు మనం సంపాదించలేం. నేను అంటున్నాను, కోడికి బాగాలేదా ప్రార్థన చేసావా, కుక్కకు బాగాలేదా ప్రార్థన చేసావా? దేవుడు స్వస్థపరిచేవాడు. ఎందుకంటే నేను
స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ సాక్ష్యాల వలన ప్రజలు ఏమనుకుంటారంటే, నువ్వేం ప్రార్థనకి వెళ్ళి నూనె రాత్రి తగ్గింది, మేము అది ఆ గుడికాడికి వెళ్ళి మంతరించుకొని వచ్చి దానికి రాస్తే మాకు పెద్ద గుడ్డు పెట్టింది అంటారు వాళ్ళు. వాళ్ళు నీకులాగా మైకులో సాక్ష్యం చెప్పలేదు, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు మన స్వామి కాడ జరిగింది. సాక్ష్యం అంటే ఇది కాదు, వింటున్నారా? సాక్ష్యం అంటే ఇది కాదు. నేను యేసును నమ్మక ముందు, పౌలు గారు అదే కదా చెప్పింది, పూర్వము నేను ఉందా తిమోతికి రాసిన పత్రికలో, పూర్వం అంటే పాత జీవితంలో యేసును ఎరగక ముందు నేను ఇది గిట్లుండేవాడిని, యేసును నమ్మినాక ఇది గిట్ల మారిపోయా. అప్పుడు తన్నాను, ఇప్పుడు తన్నించుకుంటున్నా. అప్పుడు దూషించాను, ఇప్పుడు దూషణలైన అనుభవిస్తున్నా. పౌలు గారు ఆత్మలను సంపాదించలేదా? ఏమో సంపాదించలేదా? విస్తారంగా ప్రజల్ని దేవుని దగ్గరికి తెచ్చాడు. హల్లెలూయా. విస్తారమైన సంఘాలు కట్టాడు ఆయన. కారణం, ఆయన సాక్ష్య జీవితం ప్రబలిపోతుంది ప్రాంతాలన్నీ కూడా. పరిమళించిని నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు వరకు అసలు ఫోజులోకే రాలి, మీరు ఇది మొత్తం పాడతాడు అప్పుడు చూద్దాం అన్నట్టుంటారు. చప్పట్లకు రెడీ అవ్వండి. ఓకే, అది పరిమళించిని నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా నాతో పాడదాం. పరిశుద్ధాత్మలో హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిమళించిని సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు నడిపిస్తే సాక్ష్యం పరిమళించిద్దంట? పరిశుద్ధాత్ముడు వెళ్ళి వాళ్ళు చేలోది కోసుకురమ్మంటాడా? తెచ్చి గీతలకేసి వచ్చి ఆరాధన చేయి అంటాడా? అనలేడు. దానిని బట్టి ఉన్నదంతా కూడా కొంప కూలిపోయినట్టే తప్ప సాక్ష్య జీవితం మాత్రం పరిమళించేది లేదు. దేవుని బిడ్డలారు చాలామంది సాక్ష్యాలకు పిలుస్తారు. అన్న మా ఊరు రావాలి, సాక్ష్యం చెప్పాలి. ఒక తమ్ముడు అంటాడు, అన్న క్రిస్మస్ పండుగ రోజున మా ఊర్లో పెద్ద మీటింగ్ పెడతానన్నా, మా ఊరు రావాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలన్నాడు. నేను ఎక్కడ ఉన్నానంటే అప్పుడు పెద్ద నందిపాడు అనే ఊరు పక్కన, ఏ ఊరది, వరగాడి అనే ఊర్లో ఆ రోజు సాక్ష్యం చెప్పా, పాటలు పాడా. దొనకొండ దానియేలన్న వాక్యం చెప్పినట్టున్నాడు. దానియేలన్న వాళ్ళ నాన్నగారు పాట రాశాడు కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనదని పాట రాసిన ఆయన కూడా పాటలు పాడాడు. ఆ రోజు నేను పాటలు పాడి సాక్ష్యం చెప్పాను. దానియేలన్న ఇంకో పాస్టర్ గారు వాక్యం చెప్పారు. అప్పుడు ఆ తమ్ముడు ఆడ కీబోర్డు వాయిస్తున్నాడు. ఆ అబ్బాయి కొంచెం సంగీతంలో కొంచెం తక్కువ జ్ఞానం ఉన్నట్టు అనిపించి, తమ్ముడు ట్రాక్ పెట్టుకొని పాటలు పాడుకుంటే నీకేం ఇబ్బంది లేదని అడిగా. అన్న మంచి పని అన్న, ఎందుకంటే మీ పాటలు నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు, ట్రాక్ పెట్టుకునే పాడని అంటే, ఈలోక ప్రేమ క్షణికమైనదనే పాట, తర్వాత ఇంకో పాట ఆ సీడీలో పాడా. సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ తమ్ముడు అన్నాడు, అన్న క్రిస్మస్ పండుగ రోజు సాయంత్రం మా ఊర్రా ఓ పెద్ద మీటింగ్ పెడతానన్నా, దానికి అవసరమైతే 2-3 లక్షలు ఖర్చు అయిన పెడతా, నువ్వు మా ఊర్లో సాక్ష్యం చెప్పాలన్నాడు. మరి పగల ఆరాధన తమ్ముడు,
ఇప్పటికే క్రిస్మస్ పిల్లలకి ఇది నేర్పిస్తున్నాం. ఏది? క్రీస్తు పుట్టుక నాటికి నేర్పిస్తున్నాం. అక్కడ మనం నాసరాలు అన్న స్థలంలో వేసే నాటికి అనమాట అది. నాకు రావటానికి వీలు పడదు తమ్ముడు, నువ్వేమో నన్ను ఎట్లా అంటున్నావు కదని ఎట్టాగట్ట ఆ రోజుకి ఎవరు నన్ను ఇంకో పాస్టర్ గారు నన్ను పెట్టి, ఈ తమ్ముడు ఆశపడుతున్నాడు కదా వెళ్దాం అనుకున్నా. మాటలో మాట తమ్ముడు అన్నాడు, అదేనన్నా మరి మీరు కనుక వస్తే మాత్రం సూపర్గా ఉండిద్దన్నా అంటున్నాడు. అంటే డిస్కషన్ పెరుగుతుంది. ఇక ఆ తమ్ముడు అన్న ఒక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దానికి ముందంట రికార్డింగ్ డ్యాన్స్ ఉందంట. దేనికి ముందు? నేను సాక్ష్యం చెప్పే ముందు రికార్డింగ్ డ్యాన్స్ ఉందంట. ఆ రికార్డింగ్ డ్యాన్సు చిలకలూరుపేట నుంచి అమ్మాయిలు వస్తారంట. అంటే వాళ్ళు స్తుతి పాట పాడతారు, నేనేమో ఆఖరి ఆశీర్వాదం పాట పాడాలి. అప్పుడు దాకా నేను మనసులో అనుకుంటున్నాను, అవసరమైతే ఎవరన్నా పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ మా పిల్లలు ఉంటారు కనుక మీరు చేయాల్సింది చేసి ఆయనకి అప్పగిస్తే వాక్యం చెబుతాళ్ళమ్మా, ఎట్టగట్టి తమ్ముడి దగ్గరికి వెళ్దాం అనుకుంటా మనసులో. తమ్ముడు నాకు వాక్యానికి టైం ఇచ్చేటప్పటికి ఎంత టైం పట్టిద్ది అన్న ప్రారంభం అయితే 6:30కే ప్రారంభిస్తామన్నా, ముందు రికార్డింగ్ డ్యాన్స్ అవ్వాలిగా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇప్పుడు నేను వెళ్ళి ఎవరిని మార్చాలి చెప్పమ్మా? ఎవరిని మార్చాల్సింది? ఎవరిని? నేను అనుకున్నాను అసలు ఆ కూటం పెడతానని చెప్పినాడు ఆడే మారాలి ముందు. ఇప్పుడు ఈ ఊర్లో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈడేమైనా మారాడా? తాను మారకుండా మా ఊర్లో ఎంతోమంది ఉండారన్న వాళ్ళు మారాలన్నా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యం. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే 12వ అధ్యాయంలో ఏమన్నాడు పౌలు గారు? ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. చెప్పండి అంటే ఎవరండు? చెప్పండి, అందరూ చెప్పండి. అంటే సాక్ష్యాలు చెప్పేవాళ్ళ, సాక్ష్యాలు కలిగి ఉన్నవాళ్ళ? అమ్మా మీరు చెప్పండి. ఏ చెబితే ఈడితే ఏ తంట వచ్చిద్దో నాయన. ఎవరంటే వీళ్ళు? సాక్ష్యాలు కలిగి ఉన్నవారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే సాక్ష్యాలు చెప్పేవాడిది ఎట్టుంటుందంటే, ఆ ఊరోడు ఎవడన్నా కనుక సాక్ష్యం చెప్పే ముందు కనపడితే వీడికి టెన్షన్ వచ్చేసిద్ది. ఎందుకంటే వీడి సాక్ష్యంలో కొంత డూపు ఉంటుంది కనుక. నేను చాలాసార్లు మా బాపట్ల ప్రాంతంలో సాక్ష్యం చెప్పా. అబద్ధం అయితే చెబుతామా? చెంగల్రాయి తోట అనే ఊర్లో సాక్ష్యం చెప్పా. మా స్నేహితుడు వాళ్ళు ఇల్లు పక్కనే, థామస్ అన్నోళ్ళు చర్చి, అక్కడ కూడా చెప్పే సాక్ష్యం. నేను మా అత్తగారు వాళ్ళ ఊర్లో చెప్పే సాక్ష్యం. అసలు ఈ పాటల పుస్తకం ఇప్పటికి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళింది చెప్పండి? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉంటుంది? నేను వెళ్ళని ప్రాంతాలకు కూడా ఈ పాటల పుస్తకం వెళ్ళిపోయింది. లేదా ఇందులో సాక్ష్యం? ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అననీయ అనబడిన వ్యక్తిలో చెప్పండి 22వ అధ్యాయం 12వ వచనంలో 2 రకాల సాక్ష్యాలు. అంతట ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు అని సాక్ష్యం ఉంది. అక్కడ ఉన్న యూదులందరి చేత అతడు మంచి పేరు పొందినవాడు. మంచి పేరు ఉంది. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు గొప్పది. సొలొమోను అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణదినమే గొప్పది, అదే మేలు అని అంటాడు. అందుకని 2 మాటలు ఇందులో చూసాం. 3వ మాట మనం మొదలు చదివిన భాగానికి వస్తే చూడండి, అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచాడంట. ఇన్ని మంచి సాక్ష్యాలు కలిగిన ఈయనంట చెప్పండి ఊరు పిలుస్తున్నారంట. చెప్పాలి, ప్రభు అంట దర్శనములో పిలుస్తున్నాడంట. దర్శనం అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కదక్క, నిద్రపోయినప్పుడు వచ్చేది కదా దర్శనం. మేలుకొని ఉన్నప్పుడు వచ్చేదాన్ని ఏమంటారు చెప్పండి? దర్శనం. మనోళ్ళు ఊరు గురకబెట్టి నిద్రపోతా రాత్రి ఏదో కలొత్తే పొద్దున్నే వచ్చి, అన్న నాకు రాత్రి ఒక దర్శనం వచ్చిందన్న. వాటిని కలలు అంటారు, స్వప్నము.
అలిసిపోయిన దాన్ని బట్టి కూడా అంట కళలు వస్తాయంట. చెప్పండి, మీకు తెలుసా, పగలు మీరు ఏదన్నా పని చేశారనుకో. నేను నిన్న ఉదయం అటు వెళ్తున్నా, అక్కడికి సిద్దినపాలలో మీటింగ్ ఉండి వెళ్తున్నా. ఇప్పుడు చూస్తే మా వెంకటేశ్వర్లు రవణక్క ఇద్దరు ఏదో పీకుతున్నారు చేలో. అక్క మీరేనా? ఆ జంట ఈ జంటేని అనుకున్నా నేను. బాగా ఉదయం అంతా చేలో అదంతా మరి మినుమో ఏదో పెసరో, మొత్తానికి ఇద్దరు కలిసి పోటీ మీద బీగుతున్నారు. గుర్తొచ్చినప్పుడు హై అంటున్నారు వాటిని. ఏది ఈ కంకుల దగ్గర కావాలి. నాకు తెలిసి కళలోకి రాదంటారా? పొద్దున్నయ్యా వెంకటేశ్వర్లా నిద్ర బానెత్తలేదు. ఏందయ్యా అంటే ఏం చేస్తాడు, పగలంతా కేకలు. అందులో మన రవణక్కన్నా 5 స్పీడ్తో వెళ్ళిద్ది, ఆయన 166 స్పీడ్తో వెళ్తాడు కదా. పగలు ఏం చేసాము, రాత్రికి రావటం అనేది చెప్పరైంది. అసలు మా యేసురత్నాన్ని చూడాల, పొట్టేళ్ళు ఉన్నప్పుడు 2 కాళ్ళు ఎట్టేస్తాడండి మంచానికి, అయ్ అంటాడు. మేమేం 11:30, 12 దాకా ఆడే మేలుకొని ఉంటాం, కిటికీ పక్కనే ఉంటాం మేము. కొన్నిసార్లు ఇంట్లో వేడుగుండి బయటకు వచ్చి కూర్చునేవాళ్ళు. ఎవరితో ఈయన మాట్లాడేదంటే ఎవరితో మాట్లాడతాడు. ఏందన్నా రాత్రి నువ్వంటే, అన్నాక నేనన్నట్టు అంటున్నాను కానీ మా నాన్న అసలు దారుణం అన్నట్టు. ఆ నాన్న కొడుకు మరి అంత మాత్రం రాకపోతే అట్ట. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనకు దర్శనాలు అనేవి రావట్లేదు కానీ అలిసిపోయిన కళలు వస్తున్నాయి. మనం భ్రమపడుతున్నాం. ఏమని? దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చినా ఏందో నీ దగ్గరికి గొర్రె పిల్లని ఎత్తుకొని వస్తాడు, ఆయనకి మేకపిల్ల దొరకట్లా. అర్థమైందా? నీకు ఆయన మీద ఒక అభిమానం ఉంది, నీ దగ్గరికి అట్టనే వస్తున్నాడు. నేనంటాను, ప్రభు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడతాడు. అసలు ఈ దినముల అంతమందంట. ఎబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయం ప్రారంభోచనం చదివితే వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడంట. చూడండి, ఆ మాట చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా మన పితరులతో మాట్లాడుచున్న దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు అట. స్తోత్రం చెప్పండి. అట 2 చేతులు ఎత్తి చెప్పండి. ఏం కాదులే. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంట? మరి నీకేందో కుమారుడు ఒక్కసారి కూడా రాడు. యేసయ్య స్వరం ఎప్పుడు వినవు? ఎందుకని? ఎప్పుడు ఏదో ఒకటి వచ్చింది, నాకెట్ట వచ్చింది అట్ట వచ్చింది. నేను అంటాను, దేవుడు కనుక ఒక వ్యక్తికి దర్శనం ఇస్తున్నాడంటే అతని జీవితం మనకులాగా తాత్కాలికంగా ఉండదు, మారిపోయిద్ది, యేసయ్య రూపంలోకి వచ్చేసిద్ది. తన ఆత్మీయ జీవితం ఎదిగిద్ది, ఆగదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటూ అసలు ఏమీ ఉపయోగం లేని వ్యక్తులుగా మనం ఉంటే దానివల్ల ఫలితం ఉండదు. దర్శనమందు అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎన్ని సంగతులు ఉండే ఈయనలో? ఒకటేమో శిష్యుడు అనుకున్నామా, రెండవది ఏమో ఆ ప్రాంతంలో పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు భక్తిపరుడు అని సాక్ష్యం ఉందా? యూదులందరి చేత మంచి సాక్ష్యం కలిగినాడు అని నిన్నామా? ఇప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడంట. మోషే మిద్యాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క వచ్చారంట. అరే తమ్ముడా, నీకు మంచి అమ్మాయిని, రంగున్న అమ్మాయిని చేద్దాం అనుకుంటే ఇదేంద్రా ఈ మిద్యానీల అమ్మాయిని చేసుకున్నావు? వీళ్ళెవరు? నల్లగా ఉంటారు, ఎంటికలు ఎంతే ఉంటాయి, ముక్కు ఎంతే ఉంటుంది కదా, ఈ పిల్లని చేసుకున్నవేంద్రా అంటూ ఏదో అక్క అన్న స్వతంత్రంగా మోషే మీద గొడవకు లేశారు. దేవుడు అన్నాడు, ఏంది మీరు మోషే మీద గొడవకి వెళ్తున్నారు? మీరు ముందు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, మీతో మాట్లాడాలి. దేవుడు అన్నాడు, మీలో గనక ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడేవాడిని కదా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరితో అన్నారు ఈ మాట? అహరోనుతో మిరియమ్మతో అంటున్నాడు, మీరేంది ఇంత అడవుడు చేస్తున్నారు? మీలో గనక ప్రవక్త ఉంటే నేను మాట్లాడేవాడిని కదా.
మోషే అలాంటోడు కాదు. మరి ఎలాంటోడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడు. స్తోత్రం చెప్పండి. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు అతడు. ఏమనుకుంటున్నారు? నీకులాగా చిన్న చిన్న వాటికి వాదనలు పెట్టుకునేవాడు కాదు మోషే. మిక్కిలి సాత్వికుడు అతడు. నా ఇల్లంతటిలో అంటే ప్రవక్త స్థాయిలో వీళ్ళు లేరన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒకవేళ మీతోనే మాట్లాడేవాడిని. మోషేతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకంటే అతను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు అని చెబుతున్నాడు. దేవుడు నీతో ఎందుకు మాట్లాడతలేదంటే నువ్వు ఉన్నత స్థాయిలో లేవు. ఎప్పుడు దిగజారిపోయినట్టు. యేసయ్యను నమ్మకముందు ఏ అవిశ్వాసంతో ఉన్నావో, యేసును నమ్మకముందు ఏ రకమైన బలహీనతలు పాపములో ఉన్నావో ఇంచుమించు ఆడే ఉండి వచ్చినది చిన్న చిన్న కళలను బట్టి నాతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు చెప్పండి? ఏమంటే ఏం మాట్లాడతాడు చెప్పండి? ఒక ఆయన బాత్రూంలో కూర్చున్నాడు. బాత్రూంలో కూర్చున్నవాడు దేనికోసం కూర్చుంటాడు మీకు తెలుసుగా? లోపల గడి పెట్టుకున్నాడు. వాళ్ళ ఆవిడ ఎంతసేపు చూసినా రాట్లా, వెళ్ళి తలుపు కొట్టింది. రా తొందరగా వస్తానుండు అంటున్నాడు, రావట్లా. మరి గోంగూర అమ్మి ఆయన వెళ్తున్నాడు, తోటకూర అమ్మి ఆయన వెళ్తున్నాడు, కూరగాయలు ఆయన వెళ్తున్నాడు. మరి ఇంతకీ ఈరోజు ఏం కూర చేయమంటావని అడిగింది. కూర ఈరోజు గోంగూర చేయమని దేవుడు చెబుతున్నాడు అన్నాడంట. నేను రియల్గా జరిగిన సంగతి చెబుతున్నా. ఆమె ఈ మధ్య కాలంలో చచ్చిపోయింది. మొన్న ఈ మధ్య నేను మా వాళ్ళని అడిగా, చచ్చిపోయిందంట. దేవుడు ఏం వండమని చెబుతున్నాడంట? మీకు ఎప్పుడన్నా చెప్పాడా? ఈరోజు వంకాయల కూర వండుకో, గుత్తి వంకాయలు వండని చెప్పాడా? చాలామంది వాళ్ళ జీవితంలో దేవుడు చెబుతున్నాడు అంటే నేను అంటున్నాను, దేవుని పేరట ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో. ఓ పాస్టర్ గారు చెప్పాడంట, ఇదిగో నా భార్య గర్భవతి అయింది. బుడ్డి పాస్టర్ గారు పుట్టబోతున్నాడు. మీరందరూ కూడా ఏదో డ్రెస్సులు తెస్తే కుదరదు పుట్టినరోజుకి. అందరూ చిన్న పాస్టర్ గారు గట్ట ఆ స్థాయికి తగినట్లుగా ఉంగరాలు తేవాలన్నాడంట. ఇక వీళ్ళందరూ ఏమనుకోవాలి చెప్పండి? ఆగస్టు 15 రోజు మీరందరూ తలో కేజీ తేవాలంటే మనోళ్ళు మొఖాలు ఎట్టపోయినాయి. అమ్మో అమ్మో, మేమంటే కేజీ స్వీట్లు కొనుక్కెళ్ళాలంట. పొద్దాకెవరు తెత్తు తిందు, అంతేనా? మనకు మనం తెచ్చుకోవడానికి కూడా ఆలోచన. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఉంగరం అంటే ఏ స్థాయిలో తేవాలి? 5,000 10,000 ఉంటుంది. సరేలే అనుకుంటున్నారు. పాస్టమ్మ గారికి నొప్పులు వచ్చినాయి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. దేవుడి దయ వల్ల కానుపైతే ఒక 12 ఆడపిల్ల పుట్టింది. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారంట అబ్బాయి పుడతాడని? పగలగొయ్యాలరా నిన్ను. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని అడ్డం పెట్టుకొని ఏసాలు వేస్తున్నావా? దేవుడు చెప్పాడు అంటున్నాడు. దేవుడు చెప్పలా, నీకు ఒక కోరిక ఉంది, ప్రార్థన చేయి. ప్రభువా నాకు అమ్మాయి కావాలని ప్రార్థన చేయి, లేకపోతే అబ్బాయి కావాలని ప్రార్థన చేయి. దేవుడు ఇచ్చాడా తీసుకో, లేకపోతే మానుకో. ఒకవేళ నేను అనుకుంటాను, వాడు గనక ఇక అబ్బాయిగా గనక పుడితే ఆ పిల్ల ఇక ఈడ ఊర్లో జనాన్ని చంపేసేవాడేమో, ఇక అందరిని చంపేసేవాడేమో. రండి మనం దాటుకొని వెళ్దాం, సమయం అవుతుంది కనుక దాటుకొని ఎక్కడికి వెళ్దామంటే దర్శనములో మాట్లాడుతున్న దేవుడు అననీయతో ఒక సంగతి చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. అందుకు అతడు, ప్రభువా నేనున్నానా, నేను లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళు, యోదాను వారి ఇంట
తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులుంచుడు చూచుచున్నాడని చెప్పాను. 13వ వచనం చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినవాడు. ఇప్పుడు అననీయాను గూర్చి ఇంకొక పదాన్ని మనం చదువుకోవాలి. ఈయనలో సాక్ష్యం ఉంది అనుకున్నాం కదా. ఈయనలో ఒక రకంగా చెప్పాలంటే రెండో కోణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, అననీయ, నీవు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళు, అక్కడ తార్సువాడైన సౌలు అనేవాడి కోసం విచారణ చెయ్యి, యోధా అనేవాని ఇంటికి వెళ్ళు, అక్కడ సౌలును దర్శించు నువ్వు అన్నాడు. అందుకే ఆయన ఏమంటాడు 13వ వచనంలో, ప్రభువా, అసలు ఆడు మామూలోడు కాదు ప్రభువా, ఆడి గురించి నీకు సరిగ్గా తెలియదు ప్రభువా. ఎవరెవరికి చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? అననీయ దేవునితో చెబుతున్నాడు, సౌలు గురించి నీకు తెలియదయ్యా, యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఎక్కడుండే వాళ్ళను కూడా వేసేయాలి తీసేయాలంటూ వచ్చాడయ్యా, అలాంటి వాడి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావా అంటున్నాడు. ఎడేం రాసుకుంటారో తెలిసి మీరు అర్థమయ్యేటట్టుగా, దేవుణ్ణి అడ్డగిస్తున్నాడు అనండి. ఏంటంట అడ్డగించడం అంటే ఏంటి? ఇప్పుడు మాట ఒకటి ఎదురు చెబితే సరిపోదా? నేను అన్నాను, ఏదన్నా ఒక మాట సలహా ఇచ్చాను, అన్న అది కాదన్నా అంటారు. మీరు టక్కన అంటారు. అసలు ఈ ఊరోళ్ళకి ఎంత కృప ఉందంటే ఆ విషయంలో, అది కాదన్నా అడ్డగించినట్టే, ఇంకా అది పెద్ద విషయమేం కాదు. ఈ అననీయలో ఇంకొక కోణం ఏంటి తెలుసా? దేవుణ్ణి అడ్డగిస్తున్నాడు. దేవుణ్ణి అది కాదయ్యా అంటే అర్థమైంది, నీ ఆలోచన సరైంది కాదన్నట్టుగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పిచ్చోడా, నీ జ్ఞానము పరిమితి జ్ఞానం, నా జ్ఞానానికి నీ జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగినవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు దేవుడు. నీకులాగా ఇక్కడికిక్కడే చూసుకునేవాడు కాదు, ఏ పూట కాపూట గుండంలో వేసుకునేవాడు కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అననీయ, నువ్వు చెబుతున్నావు కానీ, చూడండి ఆ మాట 11వ వచనం చదవండి. నీవు లేచి 11వ వచనం చివరి భాగంలో ఈ మాట మనం చదువుతాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? నాకెళ్ళి చూడండి, ఎవరు చేస్తున్నారు ప్రార్థన? సౌలు ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు అననీయతో చెబుతున్నాడు, నువ్వేమో యెరూషలేములో పరిశుద్ధులకు కీడు చేశాడు, ఆడుండ వాళ్ళు అటు చేశాడు, ఏడగొడు చేయటానికి వచ్చాడని నువ్వు అంటున్నావు కదా, నేను చూస్తున్నాను, అతడు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాడు. అననీయకి తెలుసా? చెప్పాలి. ఇప్పుడు ఏడుండా మనం గోడ అవతల ఏం జరుగుతుందో తెలుసా? ఇది తెలుసో లేదో, మొన్న ఒకసారి ఆ డోర్ ఎప్పుడు తీసి పెట్టారో తెలియదు. ఆ ఇంటి రూమ్ ఉంది కదా డోరు, పిల్లలు తీసి పెట్టారు. మేమైతే ఎప్పుడు వేస్తాం, ఎందుకంటే అటు నుంచి అంత భద్రత లేదు, ఏ ఇసుక సంబంధమైనవి వస్తాయో. అదే రాత్రి ఎప్పుడు వచ్చిందో పాపం, తేల మండ్రగప్ప రాత్రి ఎప్పుడు వచ్చి ఉంటుంది. ఎందుకంటే రాత్రి నేను తలుపేసుకున్నట్టు మళ్ళీ తెల్లారి 6:30, 7 అయిందా తీయను కదా, రాత్రే వచ్చి ఉంటుంది పాపం. వస్తే అది ఇటు నుంచే రావాలి, ఇటు నుంచి అవకాశం లేదు. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నా, అది కూడా ప్రార్థన చేస్తుందేమో, నా పక్కనే కూర్చొని ఎట్ట గీరుతుంది, ఈ చేతిని, ఈ కుడి చేతిని ఎట్ట గీరుతుంది. దానికి పట్టు దొరకలేదేమో, నేను ఒక చెయ్యట సపోర్ట్ పెట్టుకున్నా, మెల్లికి గీరుతుంది. ఎవరబ్బా నన్ను గీరేవాళ్ళు ఈ రూములు ఎవరు ఉండరు, ఎవరు లేరు కదా అని టక్క నేను సెల్ ఫోన్ లైట్ తీసి వరకు అట్టేసా.
చెప్పండి, ఎట్లుంటుంది మీకు చెప్పండి. ఆ రూములో రాత్రంతా ఆడున్న సంగతి నాకు తెలుసా? మరి మీరన్నా చెప్పారా? చెప్పరేంది? మనకు తెలియదు అని మనం ఒప్పుకోవాలి. చెప్పండి, మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి వచ్చి చాలా చాలా ప్రశ్నలు అడిగారు. నువ్వు క్రీస్తువేనా అన్నారు. నువ్వు రాజువేనా అన్నారు. అవును మీరు అన్నట్టే అన్నాడు. నాకు తెలియదు అని చెప్పలా. ఈయన ఉన్నాడు బాప్తీసం ఇచ్చే ఏలియా, యేహోను, ఆయన దగ్గరికి వచ్చారు. నువ్వు చెప్పు, ఆ ప్రవక్తవా, లేకపోతే ఏలియావా, లేకపోతే ఇర్మియావా, లేకపోతే యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని చెప్పుకుంటున్నట్లుగా, లేకపోతే ఇంకా ఇంకా ఏదేదో నువ్వేనా అంటే, అరే పిచ్చోళ్ళులారా, నేను ఆయనను కాదు అని ఒప్పుకున్నాడంట. ఎందుకు? అతను కూడా మనలాంటి వాడని బైబిల్ చెబుతుంది. స్తోత్రం చెప్పండి. అననీయ కూడా మనలాంటి వాడు అనుకోవాలి మనం. ఎందుకంటే ఆ తిన్నని దనబడిన వీధిలో యోధా అనేవాని ఇంట సౌలు తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రార్థన చేస్తున్న సంగతి తెలియదు గనక ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. 15-16 వచనాలు చదువుదాం చూడండి. అక్కడ 15-16. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుదునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అననీయ, నన్ను అడ్డగెత్తున్నావు కాదంటున్నావు, ఏమీ లేదు, ఏది ఏమైనా నువ్వు వెళ్ళాల్సిందే. ఇంకోటి ఏంటో తెలుసా? అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో, నా నామాన్ని భరించి ఎన్ని కష్టాలు పడాలో అవన్నీ నేను అతనికి చూపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇతను నా నామం కోసం రాజులు ఎదుట నిలబడాలి, ఇశ్రాయేలు ఎదుట నిలబడాలి, ఆయన అనేక స్థలాల్లో నా సాక్షిగా బ్రతకాలి అన్నాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఈ సంగతి సౌలుకు తెలియదు, ఈ సంగతి అననీయాకి తెలియదు, ఈ సంగతి దేవునికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు అర్థమేంటో తెలుసా? దేవుడు మోషేను ఎలాగూ మిద్యాను అరణ్యములో నుండి తిరిగి ఇశ్రాయేలీలను విమోచకుడుగా పంపించటానికి ఎలాగైతే కొన్ని దినాలు ఒప్పించాడో అననీయాను కూడా ఒప్పిస్తున్నాడు. ఇప్పుడు నేను అననీయాను గురించి ఇంకో కోణం ఏం చెప్పదలిశానంటే, అననీయ ద్వారా జరిగించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, మోషే ద్వారా జరిగించాల్సిన కొన్ని పనులు చెప్పండి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన ద్వారా కూడా దేవుడు కొన్ని పనులు జరిగించాలనుకుంటున్నాడు. దానికి మరి ఎంతమంది సిద్ధంగా ఉండారో నాకైతే తెలియదు. నువ్వు కూడా అననీయలాగా అడ్డగించే సమయమంతా అడ్డగించే స్థానంలోనే ఉండవే ఇప్పుడు దాకా. నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను, సౌలు దగ్గరికి వెళ్ళు, నేను వెళ్ళనాడు, అసలు మంచోడు కాదు, అడ్డగించడమే కదా ఇది. నేనంటున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడే కూర్చున్నావా? అననీయ, నీ ద్వారా జరిగించాల్సిన పని ఉంది, నువ్వు వెళ్తే నువ్వు చెయ్యాల్సిన పని ఉంది. నేను ఇట్లా రాసుకున్నానండి, ఇష్టంగా రాసుకున్నాను ఈ మాట. ఏంటంటే, దేవుడు అననీయాకు కొన్ని ధన్యతలు ఇవ్వాలనుకున్నాడు. కొన్ని ధన్యతలు, అవి ఎప్పటికీ ఎన్నటికీ చెరిగిపోని ధన్యతలు. ఇప్పుడు చదువుతారండి. ఇదే అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో మనము ఈయనను గురించి 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులుంచుడు చూచి ఉన్నానని చెప్పాను. ఏంటంటే మనకు అక్కడ కనపడుతుంది అదే మాట. 17వ వచనం కూడా చదవని రాస్తున్నాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా,
నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అననీయ వెళ్ళాడంట. సరే, దేవుడు చెప్పింది లోబడి 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 అడ్డగించినంతకాలం అడ్డగించాడేమో, అడ్డగించినన్ని రోజులు అడ్డగించాడేమో. మొత్తం మీద అననీయానే మార్చుకొని సౌలు ఉన్న ఇంటికి వెళ్ళాడంట అండి. సౌలు ఉన్న ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళి, సౌలా, సహోదరుడా, ఇదిగో నువ్వు మార్గంలో వస్తున్నప్పుడు కనబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను పంపాడు. ఎందుకు పంపాడో తెలుసా? నేనంట నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే పొరలు రాలిపోతాయి అంట. స్తోత్రం చెప్పండి. ఎవరు చేస్తే చెప్పండి. పౌలు గారు సాక్ష్యం చెప్పుకుంటే ఏం చెబుతాడు చెప్పండి? ఈ దైవజనుడు అననీయ అనే ఆయన వచ్చి చేతులు పెట్టాడండి, ప్రార్థన చేశాడండి, నా కన్నుల కొండ పొరలు రాలిపోయినాయి. ఇది ధన్యత అంటారా కాదంటారా? ఆడ కూర్చుంటూ వచ్చిద్దా ధన్యత? శాల చుట్టూ తిరుగుతాడు వచ్చిద్దా ధన్యత? నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే రాదు ఈ ధన్యత. నీవు దేవుడు చెప్పినట్టుగా లేచి వెళ్ళకపోతే రాదు ఈ ధన్యత. నువ్వు ఉన్న దగ్గరే కూర్చొని, ఉన్న పాపంలోనే ఉండి, ఉన్న దుర్మార్గతలో నుండి, ఉన్న బలహీనతలో నుండి, ఉన్న దగ్గరే ఉండి, నేను వెళ్తే మా ఆయన ఏమన్నా అనుకుంటాడు, మా పిల్లలు ఏమన్నా అనుకుంటారు, బంధువులు ఏమన్నా అనుకుంటారు. నువ్వు సచ్చినా కూడా వాళ్ళు ఏమనుకోరు. అర్థమైందా? అంతే. నీవు లేచి వెళ్ళాలయ్యా, నేను నీకు ధన్యత ఇస్తాను అన్నట్టుగా అననీయతో దేవుడు మాట్లాడితే 17వ వచనంలో చదివాం. అతడు లేచి వెళ్ళాడండి, చేతులు ఉంచాడండి, ప్రార్థన చేశాడండి. ఏం జరిగింది? కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినాయి. ఏం పొరలు ఉంటాయి చెప్పండి ఆయనకి? పొరలు ఏముంటాయి చెప్పమంటారా? అక్కలారా చెప్పమంటారా? అటు తిరగండి చెబుతా. ఇంక ఇటు తిరగమంటే అటు తిరగట్లా, అటు తిరగండి. ఈ సౌలు కంట చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం పాటించను చూస్తేనంట చంపేయాలనిపించిందంట. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడితే చంపేయాలనిపించిందంట. ధర్మశాస్త్రం కాకుండా ఇంకొక శాస్త్రం ఏదన్నా ఉంది అంటే వాడిని చంపేయాలనిపించిందంట. చిన్నోడు ఏం చేయలేకపోతున్నాడు, యవనస్తుడయ్యాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ మార్గములో యేసును నమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వాళ్ళని చంపి లేకపోతే చెరసాల్లో వేసి హింసపెట్టి ఏదో ఒక రకంగా మన ధర్మశాస్త్రాన్ని కాపాడుకుంటాను, నాకు మీరు అధికార పత్రాలు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు సంతోషంగా ఇచ్చారంట. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇచ్చారు? అరే, మన మతాన్ని కాపాడటానికి ఒకడు వచ్చాడు, పని వాడు చేస్తానంటే మనకేమొచ్చింది? ఇక అప్పుడు పొరలతో నిండుకున్నవాడు ఏ ప్రభు బిడ్డను చూసినా, ఏ యేసుని నమ్ముకున్నవాడు చూసినా, ఏ ప్రార్థన చేసేవాడు చూసినా కొట్టటాలు, బెదిరించటాలు, హింస పెడతాలు, సరసాలు వేయటం, అవసరమైతే చంపేయటం. ఇక సౌలు అనేవాడు వస్తున్నాడంటే పసిపిల్లలు ఇది గట్ట ఏళ్ళు ఆడికి అమ్మకు పడుకొని బొర్రులుతున్నారు కదా. ఆ ఊరిలో సౌలు వస్తున్నాడంటే అన్నం తిన్నాడు కూడా తినేవాడంట. టేయ్, ఈ పూటకు తిన్న సాలు ఆపుతావా, సౌలును పిలవమంటామంటే ఆపేసేవాడంట. సౌలు పేరు చెబితే పసిపిల్లలు పాలు కూడా దాగలేదన్న ఒక సామెత ఉండేది. ఈ దైవజనుడు అంటే చెయ్యుంచి ప్రార్థన చేస్తే ఆ పొరలు రాలిపోయినాయి అంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరిని చూసినా సంపాలనిపించట్లా. వాళ్ళని చూస్తే పౌలు గారు బట్టలు చించుకొని ఏడుస్తున్నాడు. నిజమైన యేసయ్య ప్రేమ తెలియక నశించి నాశనానికి వెళ్ళిపోతున్నారు అంటూ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా. అది ఆ పొరలు రాలిపోయినాయి. దేన్ని బట్టో తెలుసా? ఈ దైవజనుడు ప్రార్థన చేయటాన్ని బట్టి.
ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కూడా ఈ సాక్ష్యం పొందాలి. అయ్యా, నేను ఇంతకుముందు ఏ స్త్రీని చూసినా పాపపు ఆలోచనలు వచ్చాయి, నేను ఏదో ఒక రకమైన పాపములో బ్రతుకుతున్నా, నన్ను మా గ్రామంలో ఒక తల్లి ఉందయ్యా, మా గ్రామంలో ఒక చెల్లి ఉందయ్యా, మా గ్రామంలో ఒక సహోదరుడు ఉన్నాడయ్యా, ఆయన యేసు ప్రభువుని గురించి చెప్పాడయ్యా, నా కోసం ప్రార్థన చేశాడయ్యా, ఏం జరిగిందో తెలియదు, నా దృష్టే మారిపోయిందయ్యా అని చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని చెవటానికి కొంతమందినైనా సంపాదించుకోండి, కొంతమందినైనా సంపాదించుకోండి. నేను అంటున్నాను, ఈ పనులు, ఈ పాటలు, ఈ పొలాలు, ఈ గేదెలు, ఈ ఇల్లు వాకిళ్ళు, కట్టుకోవటాలు, పడగొట్టుకోవటాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇవన్నీ సాధారణంగా మానవ జీవితంలో ఉండేదే. కానీ దేవుడిచ్చే ధన్యతను మాత్రం పోగొట్టుకోవద్దు. అవసరమైతే నీ భర్త కూడా చెప్పాలి, ఇదిగో ఈ నా భార్య చేసిన ప్రార్థన నా పొరలు రాలిపోవటానికి కారణమైనవి అని చెప్పాలి. ఏం ప్రార్థన చేస్తాడు? ఆ పొరలోడు ఆడే ఉంటనే నువ్వేడ కూర్చొనేమో ప్రార్థనని వంక పెట్టుకొని స్తోత్రం 2-3 సార్లు చూస్తాడు, ఆడికి కూడా ఎక్కి బాగా బీపీ పెరిగి సలబస్ అయితానా అంటాడు. ఇంకా నువ్వేం పొరలు రాలగొడతావు, వాడే నీకు రాలగొట్టేటట్టుంటాడు పొళ్ళు. అంతేనంటారు, కాదంటారు? అబద్ధం చెబుతున్నానా? ఆడి పొరలు రాలగొట్టాలంటే నువ్వు ఏ స్థాయి భక్తి చేస్తే ఆ పొరలు రాలిపోయే ప్రార్థన నీకు వచ్చింది? మైకి ఇస్తేనేమో దండం పెట్టిందా చేస్తావు ప్రార్థన, మైకి లేకపోతేనేమో తండ్రి నాయన నీకు స్తోత్రం, నాకు ఆత్రం, పొయ్యే కాలం నాకు దగ్గర పడింది, ఏసునామములు ఆమేన్ అంటావు. అదేం ప్రార్థన? వాళ్ళు ప్రార్థన చేస్తుంటేనంట భూమి కంపించిందంట. స్తోత్రం చెప్పండి. భూమి కంపించిందంటే అర్థమైంది, భూకంపం వచ్చింది. ఏదో 4.5 ఏదో ఉంటుంది కదా నంబరు, వాటికి ఏముండదు. ఆ గుట్టు మీద పెట్టిన చెమ్ము టఫమని కింద పడుద్ది అంతే. ఎంట్లో ఏదైనా పళ్ళాలు కదులుతాయి అంతే. 5, 6, 7, 8 వచ్చినప్పుడు పునాదులు కదులుతాయి. స్తోత్రం చెప్పండి. పునాదులు కదగా అవి కదిలిపోవాలంటే స్థాయి పెరగాలి. అందుకని అననీయకు దేవుడిచ్చిన ధన్యత పొరలు రాలిపోయేటట్లుగా ప్రార్థించగా పొరలు రాలిపోయినాయి. చూడనప్పుడే 18వ వచనం చదవండి, మీకు అక్కడ అర్థమైంది. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు రాలి, ఏం రాలి అంట? పొరలు రాలిపోయినాయి. 2 ఇంకోటి ఉందక్క, దృష్టి పొందాడు. పొరలు రాలిని ఒకటి గొప్ప కార్యం, దృష్టి పొందాడు. ఇప్పుడు 2వ ధన్యత జీవితం చూసుకోండి. నెలపొడుపు రోజున మీరు ఎవరన్నా మొహం చూడాలనుకుంటే ఎవరు మొహం చూస్తారు? నేను చెప్పమంటారా? నీ మొహం మీద నీకు నమ్మకం లేదు కాబట్టి అర్థం తెచ్చుకొని నీ మొహం చూసుకో, అది మాత్రం ఖాయం. మా ఆయన మొహం మంచిది, మా అబ్బాయి మొహం మంచిది అని, అరే రే చిన్నోడు రా ఏమైందమ్మా, కళ్ళు ఇప్పుడు దాకా బాగానే ఉండేకి పోయినాయా? అరే పోలేదులే రారా నువ్వా ఆడికి ఏం డిమాండ్ చేస్తాడు తెలుసా? ఆడికి అర్థమైపోయింది ఈరోజు నెలపడిపోయి ఉంటుంది, మా అమ్మకి వచ్చింది పూనకం. అమ్మా నా మొహం చూడాలంటే 1000 రూపాయలు ఇస్తేనే చూడాలి, లేకపోతే చూసేది లేదని ఆడు అడుగు తిరుగుతాడు. అయ్యా 1000 కాదురా 2000 అయిన ఇస్తా చూపి నాయన అంటది. ఎందుకో నీ మొహం మంచిది కాదు, ఆడి మొహం మంచిదని ఒప్పుకున్నావు. దేవుడు స్తోత్రం చెప్పు. కన్నుల నుండి పొరలు రాలిన వెంటనే అతడు దృష్టి పొంది ఎవరిని చూసుంటాడు చెప్పండి? ఎవరిని చూసుంటాడు? దేవుణ్ణి చూశాడా? అననీయాన్ని చూశాడా? కదా. సౌలు పౌలుగా మారిన తర్వాత మొట్టమొదట తన కంటపడిన వ్యక్తి ఎవరో తెలుసా? అననీయ. పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఈ రోజు లేచి ఎవరు మొహం చూశానోనయ్యా, ఎవరు జోళ్ళ నిలువుట అద్దం పెట్టుకున్నావు ఇంట్లో,
నువ్వే దెయ్యం రూపం పడి రాత్రంతా జుట్టు పెనేసుకొని ఒక్కసారికి వెళ్ళి చూసేలేకి ఆ రోజంతా ఏందో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినట్టే ఉంటుంది. ఈ సౌలు జీవితానికి నేను ఒకవేళ పుస్తకం రాస్తే దాని టైటిల్ ఎట్టు పెట్టవచ్చు, సౌలు ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగ్గట్లేదు, శిక్షలు తప్పట్లేదు, శ్రమలు, నిందలు, అవమానాల్లో కూడా ఆయన జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సేవ మాత్రం ఏడ కాలు పెడతాడు విస్తరిస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి. 40 రోజున ఆయన ముఖం చూడటం కాదు, యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకొని కన్నుల నుండి పొరలు రాలగా దృష్టి పొందిన వాడై అననీయ అనే ఒక శిష్యుడు, దైవజనుడు ముఖాన్ని చూస్తున్నాడు. ఆయన ముఖ రూపం దైవజనుడైన పౌలు బ్రతికినంత కాలం మనసులోనే ఉండుంటుంది. ఎంత ధన్యత అంటారు చెప్పండి, ఎంత ధన్యత. ఈయన ప్రార్థన చేస్తే పొరలు రావటమే కాదు, మొట్టమొదట ఈయన రూపాన్ని చూసే గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఇంకో మాట చెప్తారండి దేవుని వాక్యంలో, అక్కడే మనం చదువుతాం 18వ వచనంలో ఏముంటుందంటే, లేచి బాప్తీసం పొందాడు. ఏం పొందాడు? ఇంతకు బాప్తీసం ఎవరిచ్చుంటారు? ఎవరిచ్చుంటారు చెప్పట్లా మీరు? మేమేమన్నా దమస్కులో ఉన్నావా చెప్పడానికి కదా? నేను అంటున్నాను, ఒక మంచి దైవజనుణ్ణి సిద్ధపరిచి, అర్థమైందా? ఒక మంచి దైవజనుడిని సిద్ధపరిచి, నేను అంటున్నాను అననీయ అక్కడే ఉన్నాడు, పౌలు బాప్తీసం పొంది తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆహారం పుచ్చుకున్నాడు అని ఉంది. ఆహారం అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం అయినా అవ్వచ్చు. ఆహారం అంటే అన్ని దినాలు సరైన ఆహారం లేదు కనుక బాప్తీసం పొంది స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని చక్కగా ఆ రోజు సంతృప్తిగా భోజనం చేశాడేమో. వినండి, అననీయాను దేవుడు పంపి ఎన్ని ధన్యతలు ఈయన ద్వారా పొందుకునే కృపించాడు. ఒక ధన్యత చెప్పండి, చేతులుంచి ప్రార్థన చేసే ధన్యత, పొరలు రాలిపోయినాయి, దృష్టి పొంది ఆయన ముఖమే మొదట చూసే ధన్యత. 2 3 ఆయనకి బాప్తీసం ఇచ్చే ధన్యత. ఆయన ఒక దైవజనుడుగా ప్రభు శరీరం, ప్రభు రక్తం ఇచ్చి ఇక వెళ్ళు దేవుని కొరకు పనిచేయి అని ఆశీర్వదించి పంపించే ధన్యత చెప్పండి అననీయ అనబడిన శిష్యుడికి దేవుడిచ్చాడు. పౌలు గారంట వెంటనే వెళ్ళి సేవ చేయలేదంట. గలతీ పత్రికలో ఉంటుంది ఆ మాట, నేను అరేబియా ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోయాను అంటాడు. చూడండి అన్నమాట, నేను అరేబియాకు వెళ్ళాను అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తన సాక్ష్యములో ఆయన చెప్పుకుంటాడు ఆ మాట. చూడండి ఎక్కడ ఆ మాట, 1వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా ఉన్న అపోస్తలుల యొద్దకు యెరూషలేముకైనను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట దమస్కునకు తిరిగి వచ్చి తిని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట అమ్మా? చూడండి, ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియాలో ఏముంది? అప్పుడే బాప్తీసం తీసుకున్నాడు. ఏం చూస్తాడు? అడేమన్నా జలపాతం ఉందా? అదంతా కూడా ఎడారి ప్రాంతం కదా. అరేబియాలో ఒంటెలు నడుస్తాయి, వాటిని బరువులెత్తి వాహనాలుగా వాడుకుంటారు. వాటిని ఎడారి నౌకలు, ఎడారి పడవలు అని పిలుస్తారు. ఈ అరేబియా ప్రాంతానికి వెళ్ళంట కొంతకాలం దేవునితో గడిపాడంట ఆయన. ఎవరితో? దేనికి చెప్పండి? దేనికి గడుపుంటాడు? సేవ చేయాలి,
యాడ చేయాలి? సేవ చేయాలి. ఎట్లా చేయాలి? సేవ చేయాలి. అసలు ఏ రకమైన సేవ చేయాలి? యేసు ప్రభు కూడా మనం అప్పుడప్పుడు బల్లలో పాల్గొంటాం. బల్లలో పాల్గొన్నప్పుడు ఆయన రొట్టిచ్చి ద్రాక్షారసం ఇచ్చి అంత అయిపోయింది అబ్బాయి, ఇప్పుడు కీర్తన పాడుతూ ఎక్కడికి వెళ్దాం? ఒలీవల కొండకు అన్నాడు. ఒలీవల కొండ పాటలు పాడుకునే కొండ. చెప్పండి, ఏ కొండది? చెమట రక్తముగా మారేటట్టు వేదనతో ప్రార్థన చేయవలసిన కొండ. ఇప్పుడు మనం వెళ్తే బల్లారాధన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన అనుభవానికి వెళ్ళాలి. కానీ మనం బల్లారాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? పొద్దున పూట వండి పెట్టింది అశోకం రాలేదా? అంతేనా కాదా? లేకపోతే ఒకవేళ వంట చేయకపోతే టకా బాండీ పెట్టి కనీసం గుడ్లన్న కొట్టేసి ఆ పెంకులు పోయి పోకుండా, ఎందుకంటే ఆలస్యం అయిపోయింది, 2 అయిపోయింది, ఏడే టైం ఇక వండుకొని ఆ కొండ బరువు గుండెకి ఎక్కితే తర్వాత ఏమైద్ది? కుక్క మంచం ఉంది కాడ ఇక వేస్తే ఇంకా 7ంటికి తుల్లిపడి లేచి అరే సువార్త కూటం ఉంది, వీళ్ళు వచ్చేలేక ఆటో వెళ్ళిపోయింది. ఏమమ్మా నేను రాకముందే పోయారా? రాకముందే ఆడత్తా అక్క, నువ్వేమో ఒలీవల కొండలో చెట్లు కూడా ఎండిపోయేటట్టు ప్రార్థన చేస్తుంటివి. ఒలీవ చెట్లన్నీ తగలబడుతున్నాయి నీ ప్రార్థన మంటకి. మనము దేవుని బిడ్డలారు వినండి, ప్రభు బలలో పాల్గొనే మనము ప్రార్థన జీవితాలకు సాగవలసిన మనం, ప్రార్థన జీవితాలతో ముందుకెళ్ళాల్సిన మనం ఎల్లగానే టీవీ పెట్టి ఇంకేదన్నా పప్పుసారు తెచ్చి వేపుడు చేసింది మటన్ ముందు పెట్టి ఇక ఆ మొక్కలు తిన్న తర్వాత ఒక నిద్రేసి సాయంత్రం చూద్దాములే ఏమైంది. అందుకేనండి మనం కూడా సరిగ్గా దేవుని ఉద్దేశాల్లో బ్రతకలేకపోతున్నాం, దేవుని ఆలోచనలో బ్రతకలేకపోతున్నాం, దేవుని చిత్తం చేయలేకపోతున్నాం. బల్లలో పాల్గొన్నాడు, అరేబియా దేశానికి వెళ్ళాడంట, అక్కడ ఉన్నాడు. ఏం రాశాడు అక్కడ? గలతీ పత్రికలో మనం చదువుతున్న చివరి మాట ఏంటి తెలుసా? పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి, ఏంటంట? ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? దమస్కు నుండే అరేబియాకి వెళ్ళాడు. అరేబియాలో దేవునితో గడిపి మళ్ళీ దమస్కునకే తిరిగి వచ్చాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు చూద్దారండి. దమస్కునికే తిరిగి వచ్చాడు. 9వ అధ్యాయం. దమస్కునకు తిరిగి వచ్చి ఆయన 21వ వచనం చదువు నాన్న. ఏమన్నారు అమ్మా? వినిన వారందరూ చూడండి 19 నుంచి చదువుదాం చూడండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. చూడండి, ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైంది. అననీయ ద్వారా సిద్ధపరచబడ్డాడు, బాప్తీసం పొందాడు, ఆహారం పుచ్చుకున్నాడు, అరేబియాకి వెళ్ళాడు, దేవునితో గడిపాడు. తిరిగి వచ్చిన తర్వాత దేవునితో గడిపాడంటే మళ్ళీ కొన్ని దినములు దమస్కులోని శిష్యులతో గడిపి పిమ్మట వెంటనే సమాజ మందిరములోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడు ఆయనను గూర్చి ప్రకటించుచూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ప్రభువుని నమ్ముకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఎక్కడైతే క్రైస్తవ సంఘాన్ని హింసించాడో, ఎక్కడైతే పరిశుద్ధులకు కీడు చేశాడో, ఎక్కడైతే దేవుని సంఘాన్ని అనేక రకాల చిత్రహింసలు పెట్టాడో, మళ్ళీ ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఇదిగో యేసే దేవుని కుమారుడు. 21వ వచనం ఏం చదువుతున్నావు? ఈ మాటలు విన్న వాళ్ళందరూ విభ్రాంతి పడుతున్నారట. ఓరి నాయన, ఏందిరా ఈ సౌలు, ఇప్పుడు దాకేమో యేసు దేవుడు కాదన్నాడు, మళ్ళీ ఇప్పుడు యేసే దేవుడు అంటున్నాడు. ఏం జరిగింది? ఇక ఆయన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలుసా? నేను దమస్కు వస్తున్నానా, అకస్మాత్తుగా వెలుగు వచ్చిందా, మా మీద ప్రకాశించిందా, నాతో మాట్లాడిందా, ఆ వెలుగు ఇదిగో ఫలానా దైవజనుడు పంపితే
చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు, బాప్తీసం ఇచ్చాడు, నన్ను ఒప్పుకోమన్నాడు, పాపాలు ఒప్పుకోమన్నాడు, సరి చేసుకోమన్నాడు. నా పాప జీవితాన్ని మార్చుకొని ఇప్పుడు అంతకుముందున్న సౌలును కాదు, నేను ఇప్పుడు యేసు ప్రభువును కలిగి ఉన్న పౌలును. సాక్ష్యం ఇచ్చాడు. భ్రాంతి నొందుతున్నారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులుగా ప్రజలు. ఎందుకంటే ఆ వాక్యంలో మనం ఏం చదువుతామంటే కింద వచనాలకు వస్తే 22వ వచనం, అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి వెంటనే ఆయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరుస్తున్నాడంట. ఏం పరుస్తున్నాడంట? ఇంకా చెప్పాలంటే కలవరం ఎందుకు కలుగుతుందయ్య అంటే, సౌలు పౌలుగా మారితే కలిగిందంట కలవరం. మీరు చెప్పండి, ఇంతమంది బాప్తీసం తీసుకున్నారు కదా, మన ఊర్లో ఎవడైనా ఒక్కడైనా అట్లా ప్రజలను కలవరపరిచిన వాళ్ళు ఉండారా? ఎందుకు? అసలు నువ్వు మారావని నువ్వు అనుకుంటున్నావు, నిజం చెప్పు. ఇప్పుడేమో ఏడుండవు, బయటికి వెళ్తేనేమో నలుగురిలో నారాయణే. చెప్పండి. అంటే ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఏం జరగదు. నేను అంటున్నాను, నీ మార్పు ప్రజలు చూడాలి. ప్రజలు చూడాలి మార్పు. ఏం మార్పు? నువ్వు గాజులు తీసేసి, బొట్టు తీసేసి, చెవులకు తీసేసి, తెల్ల చీర కట్టుకొని, పొద్దాకిది గిట్ట 3 ఏళ్ళు పెట్టి, ఒక ఉంపు కర్ర పెట్టి, గొర్రె పిల్లను పట్టుకొని, నేను యేసయ్యను నమ్ముకున్నానంట మా చూడాలి. ఏం చూడాలి కదా? అంతకుముందు నీ మాట ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? అంతకుముందు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? అంతకుముందు క్రియలు ఎట్లా ఉండి, ఇప్పుడు ఎట్లా ఉండియో ప్రజలు చూడాలండి. లేకపోతే కలవరం ఎందుకు వచ్చింది చెప్పండి? నీవు ఇతరుల్లో కలవరం తేవాలి. యేసే దేవుడు, ఆయనే క్రీస్తు అని రుజువు చేస్తూ ఉంటేనంట అందరికీ కలవరం వచ్చేసింది. ఒక గ్రామం మారాలంటే పెద్ద విషయం కాదు. నువ్వు మారితే గ్రామం ఎప్పుడో మారిపోయేది. ఈ సంవత్సరం బాప్తీసం తీసుకొని, ఈ సంవత్సరం బాగానే పాటలు పాడి, ఈ సంవత్సరం బాగానే బల్లలో పాల్గొని, మళ్ళీ వచ్చే సంవత్సరానికి నువ్వే తాగుడు దగ్గర కూర్చుంటుంటివి, నీవే వేసే గృహాలకు అలవాటు పడుతుంటివి, నీవే వ్యర్థమైన సంభాషణల దగ్గర ఉంటుంటివి, నువ్వే అందరి దగ్గర ఉంటుంటివి. ప్రార్థన చేయాలంటే, ప్రభువా మా ఊరంతా యేసు నామములో మారిపోవునుగా అంటుంటివి. శుద్ధ దండగ ప్రార్థన, శుద్ధ దండగండి. నాకు ఒక పాట అంటే, చాలా పాటలకి నేను బాగా అభిమాని. ఒక పాట ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు వినటానికి ప్రయత్నం చేస్తా. ఏంటదంటే, నా బ్రతుకు మార్చుకుందును ఇక కొంతకాలమే, ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎప్పుడన్నా విన్నారా ఆ పాట? నాకు పూర్తిగా రాదు, నేను ఎందుకంటే దాన్ని అంతకు బట్టి పట్ల వింటాను ఎప్పుడన్నా ఒకసారి. ఈ మాట నా హృదయాన్ని బాగా తాకిన మాట. ఆ భక్తుడు ఇట్లా రాసుకున్నాడు, ప్రభువా ఎంతకాలం బలహీనుడుగా ఉన్నాను, ఎంతకాలం నీకు దూరంగా ఉన్నాను, ఎంతకాలం చచ్చి బతికి నామకార్థ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు సమయాన్ని అయ్యా అంటున్నాడు. సమయం ఇస్తే ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? మార్చుకుంటా. సమయం ఇస్తే ఏం చేస్తావు? మార్చుకుంటా నా జీవిత దినాలు, నా ఆలోచన మార్చుకుంటా, నా పద్ధతిని మార్చుకుంటా అని ఆ భక్తుడు దేవుని సన్నిధిలో కదా. ఎవరైనా జోయల్ కోడాల్ గారా? ఆ పాట పాడిన ఆయనేమో మనది నిస్సి జాన్ గారు.
మనది షరతులు లేని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ అనే పాట పాడిన ఆయన పాడాడు. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే, ఒంటరిగా కూర్చొని మనసు పెట్టింటే, పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, నువ్వు బతుకుతున్నావు కుక్క బతుకుతుంది అంటారే, నువ్వే అంటావు ఆ మాట. నేను బతుకుతున్నాను కుక్క బతుకుతుంది. ఎందుకు? విలువ లేకుండా. నువ్వు ఖచ్చితంగా ఈ మాట చెప్పగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని మాటలు విన్న మీరు మీ జీవితాల్లో ఒకవేళ ప్రభువు కనుక నీ ఆయుష్కాలం పెంచితే ఏం చేస్తావు? ఇప్పటికే రక్షణ పొందావు, యేసును నమ్మావు. నీ జీవితంలో ఏదైనా మార్చుకున్న దాఖలాలు కనపడుతున్నాయా? అననీయ అనబడిన మనుషుని గురించిన సంగతులు మనం విన్నాం.